హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో ఈ వీకెండ్లో రిలీజ్ అయిన మూవీస్ 2 మూవీస్ భయ. ఫస్ట్ వన్ వచ్చేసి పట్టుదల, సెకండ్ వన్ వచ్చేసి టాండెల్. సో ఫస్ట్ ముందు వచ్చేది పట్టుదల చూసా ఫస్ట్ డేనే. సో అది చెప్తా భయ. సో పట్టుదల ఇది సింపుల్ అండ్ సింపుల్ స్టోరీ భయ. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకని నాకైతే నచ్చింది భయ. నేను రివ్యూ చూస్తా, చాలా మంది నెగిటివ్ రివ్యూ చూస్తున్నారు, కానీ యాక్షన్ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాక్షన్ స్క్రీన్కి బీజం కొడతారు భయ్య, బా ఇచ్చి పడేసారు. ఎస్పెషల్లీ నేను అజిత్ మూవీస్లో అజిత్ కుమార్ మూవీస్లో నేను చూసే స్టంట్స్ భయ్య. స్టంట్స్ ప్లస్ యాక్షన్. విశ్వాసంలో మొన్న గ్లాంబర్ విశ్వాసం, అంతేగాని ఎవడు, మళ్ళీ ఇంకా బలమై, ఈ 4 మూవీస్ నాకు యాక్షన్ అనేది చాలా అంటే చాలా ఇష్టం. సో అనదర్ వన్ పక్కన పెడదాం. సో ఎక్కువ ఇంత చెప్పాను, ఎక్కువ షార్ట్ అయిపోయాను, ఎక్కువ స్వీట్ అండ్ సింపుల్గా చెప్పేసాం. సో ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది. సో ఫస్ట్ స్టోరీకి వెళ్ళిపోయాం. సో పట్టుదల స్వీట్ అండ్ సింపుల్ చెప్పాలంటే స్టోరీ ఏమున్నారు భయ్య, రెగ్యులర్ కమర్షియల్ మూవీ. సో అజిత్ కుమార్ అనే అర్జున్, సో వాళ్ళ భార్య డైవర్స్ అవుతుంది. సో డైవర్స్ అయ్యే రూపంలో సో వాళ్ళు ఏమవుతారు అనుకుంటారంటే ట్రిప్ వేద్దాం అనుకుంటారు. సో ఆ ట్రిప్లో ఏమైపోతారంటే అజిత్ కార్ ఏమంటారు, ఆయన కార్ బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఆ బ్రేక్ డౌన్ అయ్యే రూపంలో వన్ డే ఫైన్ ఏమైపోతుందంటే కార్ బ్రేక్ డౌన్ అవ్వగానే అర్జున్ వాళ్ళ వైఫ్ మిస్సింగ్ అవుతుంది. సో ఆ మిస్సింగ్లో అసలు ఎందుకు కిడ్నాప్ చేస్తారు, ఎలా కిడ్నాప్ చేస్తారు, అసలు ఎందుకు కిడ్నాప్ చేసే ఏమైనా వస్తాయా పైసలు, అది ఇది అని చెప్పి లాస్ట్ వరకు అదే ఉంటుంది. సో అటు ఫస్ట్ హాఫ్ చెప్పాను, సెకండ్ హాఫ్ చెప్పాను. కమింగ్ టు ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో డైరెక్షన్ అయితే ఓకే భయ్య. అటు సినిమాటోగ్రఫీ, అటు మళ్ళీ ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూ కానీ, సాంగ్స్ అయితే ఎక్కడికి నచ్చలేదు భయ్య. ఓన్లీ బీజిఎంఏ. సో ఇంకా క్యాస్ట్ అండ్ టెక్నికల్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్ అండ్ జాబ్ భయ్య. ఎస్పెషల్లీ అర్జున్. సో సారీ మధ్యలో మర్చిపోయా భయ్య. సో అట్లా కిడ్నాప్ అయిపోతే త్రిష. సో ఆ త్రిష కిడ్నాప్ చేసింది ఎవ్వరు, అసలు వీళ్ళిద్దరి మధ్యలో అంటే అక్కడ అర్జున్, యాక్షన్ కింగ్ అర్జున్ ప్లస్ అర్జున సెకండ్ హాఫ్లో వస్తారు. ఆ సెకండ్ హాఫ్లో ఏమైపోతారంటే ఒక పాస్ట్లో అదొకటి ఉంటుంది ఎలివేషన్, అది బి ఎక్కువ చూపిస్తారు. అసలు ఎందుకు బ్రేకప్ అయిపోయా అది చూపిస్తాను అనుకుంటా, అది బి చూపియా భయ్య. జస్ట్ ఎట్లా అంటే మూవ్ ఇట్లా అయిపోతూనే ఉంటుంది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో సెకండ్ హాఫ్ మొత్తం ఇది అసలు అమ్మాయిని కిడ్నాప్ ఎందుకు కిడ్నాప్ చేసి ఏమొచ్చింది, అసలు ఆ కిడ్నాప్ ఇంకాలు ఉన్నారు ఎవడు, అసలు వీళ్ళు మనుషులు, అసలు వీళ్ళు ఎవడు వస్తూనే ఉన్నాడు, పోతూనే ఉన్నాడు, చంపుతూనే ఉన్నాడు, అది ఇది సెకండ్ హాఫ్ వరకు ల్యాగ్ ఉంటుంది భయ్య. సో కొద్ది అక్కడక్కడ ల్యాగ్ ఉంటుంది. సో లాస్ట్ టైం ఫైనల్ అర్జున్ కూడా తెలియదు, రజిన తెలుసు. పాస్ట్లో అమ్మాయితో ఒకటి ఉంటుంది ఆ సీన్, నేను అది రివ్యూ చేయలేదు కానీ అది చూనికి మంచిగా బాగుంటుంది అంటే అది బాగాలేదు భయ్య. సో అది పాస్ట్లో జరిగింది ఉంటుంది. సో కమింగ్ టు ద అజిత్ కుమార్ యాక్టింగ్ అయితే మనం కొత్తగా చెప్పే ఏం అవసరం లేదు భయ్య. ఇచ్చి పడేసిన మెయిన్ ఎస్పెషల్లీ అంటే యాక్షన్ ఎపిసోడ్ భయ్య. ఆ కార్ చేసింగ్ ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అది ఈ మూవీ. ఇంకొకటి బీజం మ్యూజిక్ అయితే నాకు నచ్చలే భయ్య, బీజంతోనే నడిపించిన యాక్షన్ ఎపిసోడ్లో. సో ఇది భయ్య స్వీట్ అండ్ సింపుల్ స్టోరీ ఏంటంటే అర్జున్ వాళ్ళ వైఫ్ మిస్ అవుతుంది, ఒక ట్రావెల్ చేస్తుండే. సో ఆ కార్ స్ట్రక్ అయిపోయి ఆ స్ట్రక్లో సో అర్జున్ ఆ కార్ని చూస్తారు ఏమైపోయినా అని. సో ఆమె బయటకు దిగానే కిడ్నాప్ చేసి ఆ కిడ్నాప్ చేసి ఇవ్వడు, ఆ కిడ్నాప్ వెంకలో ఉన్నది ఇవ్వడు. సో ఆ కిడ్నాప్ మోటివ్ ఏమి, ఆయన కావాల్సిన మనీ ఏమి, అసలు కిడ్నాప్ ఎందుకు చేసి, కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఎన్ని కోట్లు అడిగాను, ఏం అడిగాను, కిడ్నాప్కి పైసలు ఇచ్చాడా లేదా, లాస్ట్ వరకు ఇదే ఉంటుంది. మనం ఇవన్నీ ఎన్నో అన్ని మూవీస్లో చూస్తుంటాం కానీ ఈ మూవీలో కొత్తగా ఏమైనా ఉంటుంది అనుకున్నా, కానీ కొత్తగా ఏం లేదు భయ్య. చెప్తున్నా కొత్తగా అయితే ఏం లేదు ఇది భయ్య. సో ఇది స్టోరీ. సో నాకైతే అటు సినిమాటోగ్రాఫర్ నుంచి ఓల్డ్ టెక్నీషియన్స్, మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, సినిమాటోగ్రఫీ, మళ్ళీ ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ఎవ్రీథింగ్, ప్రొడక్షన్ వాల్యూ బి అంతా గుడ్. మెయిన్ స్పెషల్ క్యాస్టింగ్ గ్రో ఎవ్వరు వాళ్ళ పాటలో జీవించేసాను. సో వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ అయితే హైలైట్ ఉన్నాయి భయ్య. మన అర్జున్ ఇంకా అజిత్ వీళ్ళ మధ్యలో ఫైట్ సీన్ ఉంటాయి, అది బి అయితే ఫుల్ కేకాస్. సో ఇది భయ్య. సో పట్టుదల అనే మూవీకి నేను ఇచ్చే అవుట్ ఆఫ్ మూవీ అండ్ రివ్యూ అండ్ అవుట్ ఆఫ్ పట్టుదల మూవీకి అవుట్ ఆఫ్ రివ్యూ అండ్ రేటింగ్ నేను ఇచ్చే 5కి
2.8 భయ్యా. ఎందుకంటే ఎవ్రీథింగ్ వెరీ గుడ్ భయ్. ఏంటంటే నెగిటివ్ ఒకటే భయ్యా, స్టోరీ ఏం లేదు. సో కొద్దిగా లెంత్ ఎక్కువ, కొద్దిగా ల్యాగ్ ఉంది. సో ఇంకొక స్పెషల్ ఏంటంటే డైవర్స్ ఎందుకైతే వాళ్ళ పాస్ట్లో ఏం జరిగి అది చూపించారు. మళ్ళీ ఇంకొకటి రజీనాతో ఏం కనెక్షన్ ఉండదు, అది అంత కన్విన్సింగ్గా ఉండదు. సో ఇది నెగిటివ్స్ భయ. పాజిటివ్ ఇప్పుడు మాట్లాడేదంత పాజిటివ్, నెగిటివ్ ఇది. సో ఇది భయ. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తుంటే ఒకవేళ మీకు నచ్చితే మీకు ఎలా అనిపించు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ. సో ఇంకొక్కటే మూవీ ఉంది టాండల్, అది చూసా, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది.